ఈ వీడియోలో మనం గేట్ 2013లో ఎలక్ట్రికల్ పేపర్లో కంట్రోల్ సిస్టంలో 2 మార్క్ క్వశ్చన్ అయితే డిస్కస్ చేద్దాం. ఇది ఒక సిగ్నల్ ఫ్లో గ్రాఫ్ ఇచ్చారు. దీని నుంచి మనకి ట్రాన్స్ఫర్ ఫంక్షన్ అనేది ఫైండ్ అవుట్ చేయమని అనమాట. సో ఇక్కడ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ y(s) by u(s). సో డైరెక్ట్ స్టెప్ అనమాట. సో ఫస్ట్ ఏంటి ఇండివిజువల్ లూప్స్. ఏమేమి ఉన్నాయి ఇండివిజువల్ లూప్స్? x⁻−1 -4 అంటే ఎలా రాసుకోవచ్చు? 4/s రాసుకోవచ్చు, అంతే కదా. దీన్ని s⁻−ని ఎలా రాసుకోవచ్చు? మనం 1/sగా రాసుకోవచ్చు. సో -4/s రాసుకున్నాం. నెక్స్ట్ ఇదొక లూప్గా అంటే -4, ఓకేనా. నెక్స్ట్ x⁻1 2 అనమాట, -2. సో దాన్ని ఎలా రాసుకోవచ్చు అంటే 2/x² రాసుకోవచ్చు, ఓకేనా. సో ఇదనమాట. ఇంకేమైనా లూప్స్ ఉన్నాయంటే ఇంకేం లేవు లూప్స్. సో 2 నాన్ టచింగ్ లూప్స్ ఏమైనా ఉన్నాయంటే అన్నీ ఒకదానికి ఒక లూప్కి ఒక లూపు టచ్ అవుతూ ఉంది. సో 2 నాన్ టచింగ్ లూప్స్ కానీ ఉంది. సో ఇప్పుడు నెక్స్ట్ చూడాల్సింది న్యూమరేటర్, ఎందుకంటే డినామినేటర్ ఇక్కడ అయిపోయింది. సో ఎన్ని ఫార్వర్డ్ పాత్స్ ఉన్నాయి ఇన్పుట్ నుంచి అవుట్పుట్కి? చూడండి, ఇది ఒక ఫార్వర్డింగ్ పాత్ స్ట్రైట్గా ఉంది. సో 1/x², x⁻1 1/x² వస్తుంది. ఒకటి గెయిన్స్ మల్టిప్లై చేస్తుంది, ఓకేనా. నెక్స్ట్ 1 చేసినా సేమ్ ఇదే వస్తుంది. నెక్స్ట్ ఇంకొక పాత్ ఏమైనా ఉందంటే చూడండి, ఈ డైరెక్షన్లో వెళ్ళిపోయింది ఆల్రెడీ. సో ఈ డైరెక్షన్ చూడండి, అంటే +1/s గానే ఉంది, ఓకేనా. x⁻−1 అంటే 1/s, ఆల్ 1 మల్టిప్లై చేస్తే 1/s వచ్చింది. ఈ పాత్కి అన్ని పాత్రలకి ఈ పాత్కి కానీ ఈ పాత్కి టచ్ అయ్యే లూప్స్ ఉన్నాయి కాబట్టి నేను డైరెక్ట్గా అక్కడికి ఆపేశాను అనమాట. సో ఇంకేమన్నా పాత్రలు ఉన్నాయి ఫార్వర్డ్ పాత్రలు అంటే? సో ఇలా పాసిబుల్ కాదు. సో ఇలా పాసిబుల్ అయింది, ఇలా పాసిబుల్ అయింది, ఇలాగని పాసిబుల్ కాదు, ఎందుకంటే డైరెక్షన్ రివర్స్ ఉంది. సో ఇక్కడికైతే ఆపేస్తున్నాం మనం. దీన్ని మనం సింప్లిఫై చేస్తే, ఓకేనా. సో ఏమొస్తుంది? s+1/x², ఓకేనా. ఎస్ ఇక్కడ వస్తుంది, 1 వస్తుంది అనమాట. సో x² కామన్ తీస్తే కింద డినామినేటర్, కింద కానీ అదేవిధంగా డినామినేటర్ x² కామన్ తీస్తే ఏమొస్తుందంటే మనకి, సో 1 -4 ఎంత? 5 వస్తుంది అనమాట. 5x² వస్తుంది. సో కింద డినామినేటర్ చేసాం కాబట్టి నేను డైరెక్ట్గా వేస్తున్నాను, అర్థం చేసుకోండి. సో -4 కింద x ఉంది, సో పైన ఒక s వస్తుంది అనమాట. సో -(-4s) నెక్స్ట్ -(-+2) వస్తుంది. సో x² క్యాన్సిల్ అవుతుంది. సో ఫైనల్గా ఇక్కడ ఏమొస్తుంది? x+1/5x² + 4s + 2. ఈ ఆప్షన్లో ఎక్కడ ఉంది ఇది చూడండి. సారీ, ఇక్కడ ఇంకొక లూప్ కానీ ఉంది చూడండి. దీంట్లో x⁻−1 1, ఓకేనా, -2. సో ఇంకొక లూప్ కానీ ఉంది, ఓకేనా. సో అప్పుడు ఏమొస్తుంది? -2/s వస్తుంది. సో -2/s వస్తే దీన్ని చేస్తే మనకి ఇంకొక 2s కానీ వస్తుంది కదా, 2s. సో దీన్ని సింప్లిఫై చేస్తే మనకి సో x² క్యాన్సిల్ అవుతుంది కాబట్టి ఈ 2s 4s 6s అనమాట. సో ఆప్షన్ అనేది ఏ అనమాట. సో ఏ కరెక్ట్ అనమాట, ఓకేనా. సో నేను ఈ లూప్ అనేది వేయలేదు, సారీ. సో ఇంకొక లూప్ కానీ ఇట్లా మనం చెక్ చేసుకోవాలన్నమాట. ఎన్ని లూప్స్ ఉన్నాయి? మొత్తం 4 ఇండివిజువల్ లూప్స్ అయితే ఉన్నాయన్నమాట మనకి. సో మనమైతే 3 రాసాము, ఈ లూప్ రాయలేదన్నమాట. సో ఆ లూప్ అయితే ఇక్కడ రాశాను. ఇప్పుడు కరెక్ట్గా వచ్చింది చూడండి ఆన్సర్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.